అదే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. రైట్. ఎస్, ఒక్కసారి వెంకట గణేష్ గారితో మాట్లాడదాం. జై భారత్ పార్టీ నాయకులు వారు, విశాఖ వాస్తవ్యులు కూడా. ఎస్ గణేష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా జరిగిందండి ఈరోజు కార్యక్రమం? అంటే దాదాపు 2 ప్రపంచ రికార్డులు వచ్చాయి. అది కాకుండా స్వయంగా ప్రధాని మోదీ వచ్చారు. అంటే ఈసారి ప్రపంచంలో జరిగినటువంటి యోగా కార్యక్రమాల్లో విశాఖలో జరిగింది హైలైట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచ రికార్డులే నెలకొల్పామంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రజలు కూడా చాలామంది యోగా ఉత్సాహికులు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఎలా జరిగింది ఏంటి, అది కూడా మన విశాఖలో జరగడం మరింత గర్వకారణం, ఏం చెప్తారు? అందరికి భక్తులందరికీ నమస్కారం అండి. ఇది చాలా మంచి సబ్జెక్ట్ మనం మాట్లాడుతుంది. ఎస్, చాలా బాగా జరిగిందండి ఈ రోజు కార్యక్రమం. సో ఈ రోజు ఇంటర్నేషనల్ యోగా డే ని మనం జరుపుకుంటున్నాం. అసలు ఈ ఇంటర్నేషనల్ యోగా డే గురించి కొద్దిగా మనం తెలుసుకోదలుచుకుంటే, యాక్చువల్ గా మన ప్రధానమంత్రి గారు ఫస్ట్ టైం ప్రధానమంత్రి అయిన తర్వాత డిసెంబర్ 2014 లో సెప్టెంబర్ లో ఐక్యరాజ్య సమితిలో మన ఇంటర్నేషనల్ యోగా డే ని ప్రపోజ్ చేశారు. మన భారతదేశం నుంచి మంత్స్ లోని డిసెంబర్ 2014 మన ఇంటర్నేషనల్ యోగా డే కింద ఇది అనౌన్స్ చేయడం జరిగింది. ఆఫ్టర్ విత్ 175 కంట్రీస్ యాక్సెప్టెన్స్ ఇట్. సో అది కూడా ఈ జూన్ 21 నే ఎందుకు ఇంటర్నేషనల్ యోగా డే కింద జరుపుకోదలుచుకుంటున్నామంటే, జూన్ 21 ఒక ప్రాముఖ్యత ఉందండి, ఇంపార్టెన్స్ ఉంది. అదేంటంటే ఇది జూన్ 21 లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ అని చెప్పి అంటారన్నమాట. అంటే ఎక్కువ పగటి కాలం ఉన్న రోజు అట జూన్ 21. అందుకే ఈ రోజుని ఇంటర్నేషనల్ డే కింద అనౌన్స్ చేయమని నరేంద్ర మోడీ గారు ప్రపోజ్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన శాస్త్రాల్లో ఆది యోగి శివ భగవాన్ని ఫస్ట్ యోగా గురువు కింద గుర్తిస్తుంటారు. అతను ఫస్ట్ ఈ పర్టికులర్ డేన అతను శిష్యులకి యోగాని విద్యని నేర్పించడం స్టార్ట్ చేశారట. అందుకే ఈ పర్టికులర్ డే జూన్ 21 మన ఇంటర్నేషనల్ కింద ప్రపోజ్ చేయడం జరిగింది. సో మనం కూడా తెచ్చుకోవడం జరిగింది. ఇది చాలా ఇండియాకి ఒక గర్వకారణం, ఇంటర్నేషనల్ యోగా డే కింద జరుపుకోవడం. అప్పటి నుంచి జూన్ 2015 ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకున్నాం. గణేష్ గారు మీ ఆడియో కొంత డిస్టర్బెన్స్. గణేష్ గారు చాలా గొప్ప కారణం. గణేష్ గారు ఇంకా కమింగ్ టు గణేష్ గారు వినిపిస్తుందా? ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఒక పెద్ద మ్యాప్. గణేష్ గారు రైట్, కొంత మీ ఆడియో డిస్టర్బెన్స్ అవుతుంది. గణేష్ గారు ఆడియో డిస్టర్బెన్స్ అవుతుంది. సిగ్నల్ ఇష్యూ అనుకుంటానండి, అలాగే ఉంది. సో ఈలోపు ఒక్కసారి నేను రాము గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు చెప్పండి. వినిపిస్తుంది, చెప్పండి. సో ఇంకా కమింగ్ టు మన విశాఖ ఈవెంట్ కి వస్తే, ఈవెంట్ 28 కిలోమీటర్స్ ఫ్రమ్ ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 3 lakhs పీపుల్ చాలా పార్టిసిపేట్ చేశారండి. నిన్న నైట్ నుంచి మేము చూస్తున్నాం, ఇక్కడ చాలా పండగ వాతావరణం ఉంది. నిన్న నైట్ నుంచి చాలా మంది, ఈవెన్ మన ఈవెంట్ మార్నింగ్ జరిగినా కూడా నైట్ అంతా చాలా మంది మేల్కొని ఉండడం కూడా జరిగింది అన్నమాట, ఈ ఈవెంట్ ని సక్సెస్ చేయడానికి. ఎందుకంటే ఈ ఈవెంట్ ద్వారా మన విశాఖని ఒక గ్లోబ్ లెవెల్లో ఒక ఇంపార్టెన్స్ క్రియేట్ చేసింది. సో దట్ దీని వల్ల మనకి ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పి ఆల్రెడీ వ్యక్తులు చెప్పారు. సో ఇది చాలా మంచి శుభతరుణం అండి.